మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియజన సంగమ ప్రియజన బిడ్డలారా మరొదే కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వయాన్ని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందావు. మరొదే కాల సమయం సజ్జ లేఖ నుంచి ప్రార్థించుండగా వాక్యమైన చూడు, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాకాంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె దేవుని సంగమ ప్రియమైన బిడ్డలను నడుదమ్మకు ఏర్పాటు చేయండి. మాకు భాగము త్రిత్వము తరువాతి 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 34 వరకు ఈ విధంగా రాయబడినది. త్రిత్వము తరువాతి 15వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 34 వరకు ఈ విధంగా రాయబడినది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరాడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. భక్తుడైన మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ఒక వ్యక్తి ఇద్దరి యజమానులకు దాసుడిగా ఉండలేడు. అనగా తాను ఒకరి పట్ల ప్రేమ కలిగి ఉండగలడు, మరి ఇంకోరి పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉండలేడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుని చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశాలకు, ఇహలోక సంబంధమైన వాటి యొక్క ఉద్దేశాలకు ఏ విధమైన పొందిక కుదరదు అనే మాటని ఇక్కడ భక్తుడు మత్తయి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అంటే లోకము వైపు మనం ఉంటున్నప్పుడు, లోకముతో మనం ఉంటున్నప్పుడు పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని మనము కలిగి ఉండలేమని, మనం పరలోక సంబంధులుగా మనం జీవించినప్పుడు లోక సంబంధమైన వాటిని ద్వేషించు వారమే ఉందమనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అందుకని ఇక్కడ ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు అంటున్నాడు. అంటే నీ ఆలోచనలో, నీ తలంపులలో, నీ ఉద్దేశాల్లో, నీవు చేయి పనులన్నిటిలో కూడా మరి దేని పట్ల నీవు మనస్సు కలిగి ఉంటున్నావో, దేని పట్ల ఆలోచన కలిగి ఉంటున్నావో చెప్తూ అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును అంటున్నాడు. అంటే ఒకరి పట్ల మాత్రమే తన హృదయాన్ని నిలపగలడు కానీ ఇద్దరిని తాను కొనసాగించలేడు అనే విషయాన్ని చెప్తూ, లేదా ఒకని పక్షమున నుండి ఒకరిని తృణీకరించును అంటూ మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరు. అంటే పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి వాక్యానుసారంగా నడుచుకుంటూ జీవిస్తున్నప్పుడు అది దైవ సంబంధమైన జీవితాన్ని కలిగిస్తుంది తప్ప లోకానుసారంగా నిన్ను నడిపించదు. ఒకవేళ మనము లోకానుసారంగా జీవించినట్లయితే మరి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేము. అంటే మన హృదయాలు దేని యందు స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నవి, మన హృదయాలు దేని యందు ఆలోచనలు కలిగి ఉంటున్నవి, మన హృదయాలు దేని యందు మనము నడిపింపబడుతున్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. అంటే యహలోకములో మనం జీవిస్తున్నప్పుడు మనకి కావలసిన వాటి యొక్క ఆలోచన విధానములో, వాటి యొక్క తలంపులలో మరి దేని పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటున్నామో అనే విషయాన్ని భక్తుడైన మత్తయి గుర్తు చేస్తున్నాడు. అందుకనే అని అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అంటున్నాడు. అంటే తినడం గురించి, త్రాగడం గురించి, అంటే ఆహారం గురించి నీవు ఆలోచన కలిగి ఉంటున్నావు తప్ప ఆత్మల కాపరి అయిన దేవుని యొక్క ఉద్దేశాన్ని నీవు కలిగి ఉండట్లేదు.
నిన్ను కలుగు చేసిన నీ సృష్టికర్త పట్ల నీవు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నావో, ఆలోచన కలిగి ఉంటున్నావో, నువ్వు పరసంబంధమైన వాటి యందు నిలిచి ఉండక భూ సంబంధమైన ఇహ సంబంధమైన వాటిని ఇక్కడ ప్రస్తావించాడు. అందుకని అంటున్నాడు, అందువలన నేను అంటున్నాడు. అంటే దేని యందు మనము మన విశ్వాసాన్ని, మన ఆలోచనలను నిలపగలుగుతున్నామో చెప్తూ అంటున్నాడు. ఏమి ధరించుకుందాము అని నీ దేహమును గూర్చి అయినా చింతింపొద్దు అంటున్నాడు. తిండి విషయంలో, వస్త్రాల విషయంలో, సంబంధమైన భూ సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఎక్కువగా సమయాన్ని కనుక వెచ్చించినట్లయితే దానివల్ల నీకు ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు. ఎందుకని? దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి తన స్వరక్తము చేత మనలను రక్షించి కాపాడడంలో ఉద్దేశం ఏంటంటే మనము ఆయన యందు, ఆయన రాజ్యం యందు నివసించే వారమై ఉండాలి. ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉంటే, పర సంబంధమైన వాటి యందు మనం మనస్సు లేని వారమైతే మనం బ్రతికి జీవించి కూడా ఆ నిత్యరాజ్యాన్ని పొందలేమనే విషయాన్ని ఇక్కడ భక్తుడు మాతయ్య గుర్తు చేస్తూ అందుకని అంటున్నాడు, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. ఇవన్నీ కూడా మరి ఇహ సంబంధమైనవి గాను, ఇవన్నీ కూడా మనలను మన యొక్క కుటుంబ వ్యవస్థలలో అవి ఒక ప్రాధాన్యతను సంచరించేవిగా ఉన్నవని చెప్తా అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులుగారా అంటున్నాడు. ఆయన కలుగు చేసిన పక్షులు అవి ఏ విధంగా జీవిస్తున్నావో, ఏ విధంగా బ్రతుకుతున్నాయో మీరు చూస్తున్నారు కదా. అంటే అంతకన్నా శ్రేష్ఠులు కదా. అంటే ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలో నరులను చేయదమని దేవుడు తలంచి మనల్ని నిర్మించారు కాబట్టి ఆ శ్రేష్టతను, ఆ ధన్యతను మనము కాపాడుకోవాలి. అంటే ఆయన మన పట్ల చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకు తగినట్లుగా మనం జీవించాలి తప్ప మనము శరీర సంబంధమైన, ఇహ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉండకూడదు. కాబట్టి మీలో ఎవడనో చింతించుట వలన తన ఎత్తు మోడెక్కువ చేసుకోగలడు అంటాడు. ఈ చింతించడం వల్ల, దాని గురించి ఆలోచించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అంటే నీవు దేవుని యందు, దేవుని వాక్యమందు, విశ్వాసమందు నీవు కట్టబడుతున్న విధానం ఏదైతే ఉందో అది నిన్ను నిత్యత్వానికి నడిపించేదై ఉండాలి. నీవు వాటిని కాక భూ సంబంధమైన వాటి యందు మనస్సు కలిగి ఉండడం ద్వారా దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకు దూరమవుతున్నామనే విషయాన్ని చెప్తూ ఆ చింత యావత్తును తొలగించమంటున్నాడు. ఆ చింత యావత్తును తొలగించమంటున్నాడు. అందుకని మీలో ఎవడు చింతించుట వల్ల తన ఎత్తు మోడెక్కువ చేసి కొనగలడు అంటున్నాడు. వస్త్రములు గూర్చియు మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో చూడి, అవి కష్టపడవు వాడుకో అంటాడు. వస్త్రాల గురించి, శరీరం గురించి, ఆహారం గురించి, మరి ఇవన్నీ కూడా అవసరమే కాదంటలేదు. కాదంటే వాటి గురించి కాదు, నువ్వు దేని గురించి ఆలోచన కలిగి ఉండాలి, దేవుని గురించి నీవు హృదయాన్ని నిలుపుకోవాలి, దేని యందు నీ యొక్క ఉద్దేశాలు స్థిరపరచబడాలనే విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక్కదాని వల్లనూ అలంకరింపబడలేదు అంటున్నాడు. అంటే దేవుడు కలుగు చేసిన సృష్టి, ఆ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దాని క్రమం చొప్పున జరిగిస్తున్నప్పుడు నీవు ఆయన స్వారూప్యంలో, ఆయనకు పోలిక చొప్పున ఉన్న నీవు ఆయన చిత్తాన్ని జరిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. లోకమున్న వాటిని ప్రేమింపక ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా నువ్వు బ్రతికి జీవించి నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. అందుకనే ఇక్కడ భక్తుడైన మత్తయి ద్వారా దేవుడు చెప్తున్నాడు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి దేవుడు ఎలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసి నీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా అంటున్నాడు. మీకు ఏది అవసరమో, ఏది ఎక్కడున్నదో దేవుడికి తెలుసు. వాటిని తగిన కాలమందు ఆయన మీకు సమకూరుస్తాడు. కాబట్టి మీరు ఏదైతే కలిగి ఉంటున్నారో, ఏదైతే ధరించుకోవాలో, ఏదైతే మీకు అవసరమైందో వాటన్నిటినీ దేవుడు ఇస్తాడో. అందుని బట్టి మీరు చేయవలసింది ఏంటంటే మీ హృదయాలను, మీ ఆలోచనలను, మీ తలంపులను వాక్యమునందు, విశ్వాసమందు, పర సంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాలు ఏదో నిలిచి ఉండాలనే విషయాన్ని చెప్తూ ఆయన ఈ మాటలను అంటున్నాడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని, ఏమి ధరించుకుందామా అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు అంటున్నాడు. నీవు దేవుని బిడ్డవై ఉన్నావు కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి ఉన్నావు కాబట్టి
నీ ఆలోచన యావత్తులో, నీ తలంపులు యావత్తులో ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక దేవుడు అనుగ్రహించు వాటి కొరకు నువ్వు కనిపెట్టాలి. పరలోక సంబంధమైన వాటిని నువ్వు పొందుకోవాలి. ఆయన రాజ్యంలో నీవు స్థిర నివాసం కలిగి ఉండాలనే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా చెప్తున్నాడు. చింతించుట చేత ఏమీ ప్రయోజనము లేదు అని చెప్తున్నాడు. అందుకే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే నీకు ఏది కావాలో, నీకు ఏది అక్కరో నీ దేవుడికి తెలుసు. కానీ నీవు నీ సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని బట్టి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి అన్నాడు. నువ్వు చేయాల్సింది మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, ఆయన రాజ్యము వచ్చుగా కానీ ప్రార్థిస్తున్న నీవు ఆ రాజ్యం కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉంటున్నావు? ఆయన నీతిని నువ్వు ధరించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నీతి గల న్యాయాధిపతి అన్నాడు. కాబట్టి ఆయన ఎదుట నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి. నువ్వు పరలోక సంబంధిగా నీతి కార్యాలు జరిగిస్తూ, దేవుని నీతిని అనుసరిస్తూ, దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతికినప్పుడు నీ బ్రతుకు దినములని కృపాక్షేమములని నీ వెంట వచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏది చేసినా అది దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికే నీవు చేయి తప్ప నీ సొంత ఆలోచన చేత, జ్ఞానము చేత, ఇహ సంబంధమైన శరీర సంబంధమైన వాటి మీద నువ్వు మనస్కరించుట ద్వారా నీవు పరలోక సంబంధమైన వాటిని కోల్పోతున్నావనే విషయాన్ని భక్తుడు మత్తయి గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదికితే దేవుడు నీకు ఏది కావాలో, ఏది అవసరమో ఆయన నీకు తీరుస్తాడు. అందుకన్నాడు, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి కీడు ఆనాటికి చాలు అంటున్నాడు. కీడు చేత, పాపము చేత, లోకము చేత, పాపములో మనం పడిపోయి దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని విడిచిపెడుతున్నాము. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు, శరీరధారిగా మనతో ఉన్న దేవుడు, తన స్వరూపంలో మనం చేసుకున్న దేవుడు, మనలను తనతో నివసింప చేయడానికి తిరిగి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలు అనిపించుకునే స్థితిలో నీవు పరసంబంధమైన వాటిని హృదయమందును, ప్రవర్తన యందును, ఇహమందు నీవు వాటి యందు మనస్కరించక దేవుని వాక్యము చేత, ఆత్మ చేత నీవు స్థిరపరచబడి, బలపరచబడి ఆయన కృప కొరకు ఎదురు చూసేవాడై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, అవును నాయన, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుతున్నందుకే వందనాలు. ఇదిగోనైనా సెప్టెంబర్ మాసము చివరి దినాన నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మమ్మలను సంధిస్తూ నాయన, మేము ఏది కలిగి ఉండుట మేలైనదో, ఏది కలిగి ఉండుట ఆశీర్వాదకరమైనదో, ఏది కలిగి ఉండుట దీవెనకరమైనదో నీవు తెలియజేస్తావు. మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికేవారుగా, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికినప్పుడు అవన్నీ మాకు సమకూర్చివాడవై ఉన్నావని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. అవును నాయన, ఆహారమును గురించి, వస్త్రముల గురించి, దేహమును గురించి, దేహ సంబంధమైన వాటి యందు మనస్కరిస్తూ నాయన నీ సమయాన్ని మేము వృధా చేస్తూ మేము పొందవలసిన ఆ యొక్క పరలోకానికి చేరడానికి అయ్యా ఇవన్నీ మాకు అడ్డుగా ఆటంకముగా ఉన్నవి. కాబట్టి వాటి యందు మనస్కరించక, భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక, పర సంబంధమైన వాటి యందు మనస్కరించి నైనా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికి నీ యందు జీవించుటకు సహాయం తెచ్చు. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి వారిని వారి ప్రార్థన అవసరతలను నీ సహాయం తెచ్చండి. ప్రభువా, ఎవరైతే ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థన అవసరతలు కలిగినారటి వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భిణీ స్త్రీలను, బాలింతలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారికి నీ కృప దయచేయండి. ఉద్యోగ బాధ్యతల్లో, ఉద్యోగ అవసరతల్లో, ఆయా ప్రార్థన అవసరతల్లో సహాయం తెచ్చండి. యవన బిడ్డలను, యవన కుమారులను, కుమార్తెలను నాయన యవన కాలం మంది నీ కాడి మోసే వారికి వచ్చేయండి. మీరు ఆకడకు తగిన సిద్ధపడి మాకు దయచేయండి. మా దేశాన్ని, అధికారులను, నాయకులను, పాలకులను జీవించి మీ రెక్కల చాటును బలపరచండి.
నాయనా భయంకరమైన పరిస్థితుల్లో అంతేదన అపాయకర దినాల్లో ఉన్న మమ్మలను నీ వాక్యం అందు స్థిరపరిచి బలపరిచి నీ కృపచేత కాపాడి సంరక్షించమని దీని దీవెనలతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మన దినాలు మాకు దయచేయము, ఎలా ప్రార్థన చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేండి సంరక్షించును గాక. ఆమేన్.